ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి రానున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఉదయం 9:30 వేములవాడ చేరుకుంటారు. 10:15 నుంచి 11 గంటల వరకు రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. 11:15 ఆలయ సమీపంలో 127.65 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. అనంతరం గుడి చేరువలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు పరిహారం చెక్కులను పంపిణీ చేస్తారు. నేతన్నల కోసం 50 కోట్లతో ఏర్పాటు చేసిన నూలు బ్యాంకును ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి రానున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఉదయం 9:30 వేములవాడ చేరుకుంటారు. 10:15 నుంచి 11 గంటల వరకు రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. 11:15 ఆలయ సమీపంలో 127.65 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. అనంతరం గుడి చేరువలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు పరిహారం చెక్కులను పంపిణీ చేస్తారు. నేతన్నల కోసం 50 కోట్లతో ఏర్పాటు చేసిన నూలు బ్యాంకును ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి రానున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఉదయం 9:30 వేములవాడకు చేరుకోనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి. వైష్ణవి వేములవాడ పుణ్యక్షేత్రానికి మొదటిసారిగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి రానున్నారని చెప్పవచ్చు. అయితే హైదరాబాద్ నుంచి వెళ్ళి హెలిప్యాడ్ ద్వారా వచ్చిన అనంతరం కూడా ఇక్కడ సభా స్థలి పక్కన ఉన్న హెలిప్యాడ్కి అయితే చేరుకుంటారు. అయితే ఉదయం అంటే మరి కాసేపట్లో మాత్రం 9:50 వరకు అయితే ఇక్కడికి హెలిప్యాడ్కు చేరుకుంటారు. హెలిప్యాడ్కు చేరుకున్న అనంతరం కూడా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని 10:10 అయితే దర్శించుకుంటారు. దర్శించుకున్న అనంతరం కూడా మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది, టిఫిన్ చేస్తారు. చేసిన అనంతరం కూడా మళ్ళీ వేములవాడకు సంబంధించిన అభివృద్ధి పనులపైన శంకుస్థాపనలు అయితే ఉంటాయి. దాదాపు 127.65 కోట్లతో కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఆ నిధులకు సంబంధించిన శంకుస్థాపనలు కూడా ఇక్కడ చేస్తారు. చేసిన అనంతరం కూడా సభ స్థలికి చేరుకుంటారు. 12 గంటలకు సభాస్థలికి చేరుకొని సభను ఉద్దేశించి మాట్లాడే విధంగా కూడా ఇక్కడ సభాస్థలి వద్ద ఇప్పటివరకే మొత్తం ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా వేములవాడ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలను భారీ ఎత్తున ఇక్కడికి తరలించి జన సమీకరణ కూడా జరుగుతుందని చెప్పవచ్చు. ఇక్కడ సభాస్థలి వద్ద ఇప్పటివరకే మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా గత 2 రోజుల నుంచి వెళ్ళి సభాస్థలికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చూడడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది కార్యకర్తలు నాయకులు కూడా సభాస్థలికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మరి రేవంత్ రెడ్డి మొదటిసారి సీఎం హోదాలో ఇక్కడికి రానున్న నేపథ్యంలో మరి కార్యకర్తలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి కొంతమంది నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొదటిసారిగా ఒకవైపు సీఎం హోదాలో వస్తున్నారు, అదేవిధంగా వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలనే కోణంలో కూడా ఇప్పటివరకే నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ముందుగా
యనమల రేవంత్ రెడ్డి గారికి మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఆది సిన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి జూన్ 18, 2015 నాడు అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వేములాడకు వచ్చి వేములాడ దేవస్థానానికి ఏటా 100 కోట్లు కేటాయిస్తా అని చెప్పడం జరిగింది. మరి మిడ్ మార్నింగ్ నిర్వాసితులకు ప్రతి కుటుంబానికి 5,04,000 రూపాయలు ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు మరి గుడి నిర్మాణంకు 100 కోట్లు, నిర్వాసితులకు మరి ప్రతి నిర్వాసితులకు 5 లక్షలు ఇస్తా అని చెప్తే ఎన్నో ఉద్యమాలు చేశాం. ఆమరణ నిరాహార దీక్ష చేశాం, వంట వార్పు చేశాం, నీలోపల్లి నుండి సిరిసిల్ల వరకు మహా పాదయాత్ర చేశాం. ఎన్ని ఉద్యమాలు చేసినా నిర్వాసితులకు కానీ ఇటు దేవాలయం కానీ ఎలాంటి అభివృద్ధికి నిధులు మంజూరు చేయలేదు. నిధులు మంజూరు చేయకపోగా మేము ఉద్యమాలు చేస్తే మాపై అక్రమ కేసులు పెట్టి నిర్వాసితుల పక్షాన దేవాలయం పక్షంగా చేస్తే నిధులు కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసినారు. మరి ఇప్పటి ముఖ్యమంత్రి మరి వేములవాడకు రాకముందే 36 గంటల ముందే నిధులు మంజూరు చేసి జీవో ఇచ్చిన ఘనుడు మరి యనమల రేవంత్ రెడ్డి గారు. అలాగే మరి పొన్నం ప్రభాకర్ నాకు ఆది సీనన్న మా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న నిధులు కృషి చేసినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మిడ్మానర్ నిర్వాసితులకు 4,696 కుటుంబాలకు గాను 234 కోట్ల 80 లక్షల నిధులు మంజూరు చేశారు. ఇంకా దాదాపు 5,000 కుటుంబాలని వారు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి నిర్వాసితులు అపోహ పడవద్దు. మరి బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాలు పదవిలో ఉండి మరి కేసీఆర్ అత్తగారు కుదురుపాకై ఉండి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకపోగా మరి 234 కోట్ల 80 లక్షలు ఇస్తే మరి నిర్వాసితులను అయోమయానికి గురి చేస్తున్నారు. ఎవరు అయోమయానికి గురి కావద్దు. నిర్వాసితులకు న్యాయం జరుగుతుంది. ఇటు ధార్మిక క్షేత్రానికి 126 కోట్లు మంజూరు చేసిన రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎన్నో ఏళ్ళ నుంచి చూసుకున్నాం. ఒకవైపు వేములవాడ అభివృద్ధి అంటేనే ఒకవైపు నిధులను విడుదల చేస్తున్నాం అనడము, ఆపడము ఇట్లాంటి జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈసారి వేములవాడ డెవలప్ అవుతుంది కాబట్టి ప్రజలు ఏ విధంగా ఉంటుందంటారు? ఈసారి ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వేములవాడకు దాదాపు 126 కోట్లు మంజూరు చేసిండ్రు. మరి కాలేజీ మంజూరు చేసిర్రు. మరి చాలా అభివృద్ధి చేసిర్రు. మరి ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్న మాటలు చెప్పిర్రు, మాయ మాటలు చెప్పిర్రు. ఇటు నిర్వాసితులను ఇటు దేవాలయంను వేములవాడ రాజన్న సాక్షిగా మరి నిర్వాసితులకు 5,04,000 ఇస్తా అని వేములవాడ టెంపుల్కు మరి ఏటా 100 కోట్లు ఇస్తున్నట్టు దేవుడిని మోసం చేసిండు. అటు కుదురుపాక అత్తగారి ప్రజల్ని మోసం చేసిన గనుడు కేసీఆర్ గారు. మరి మాట నిలబెట్టుకున్న మాట నిలబడ్డ మనిషి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ పరిస్థితి అయితే ఒకవైపు ఇప్పటివరకే దాదాపు ఇక్కడ పరిసర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు అయితే భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 127.65 కోట్లతోటి కూడా ఇక్కడ ఈరోజు వచ్చిన అనంతరము రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు అయితే ముందుగా చేస్తారు. అనంతరం కూడా సభాస్థలికి అయితే చేరుకుంటారు. సభాస్థలికి చేరుకున్న అనంతరం కూడా అదేవిధంగా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా చూసుకుంటే అక్కడ కూడా నూలుపోకు సంబంధించి డిపోను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ కూడా అది కూడా శంకుస్థాపన ఇక్కడ నుంచే చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇప్పటివరకే భారీ ఎత్తున జన సమీకరణ అయితే చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పొచ్చు. ఆది శ్రీనివాస్ స్థానిక ఎమ్మెల్యే కూడా ఉదయం నుంచి స్టేజీ వద్దనే ఉండి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, జన సమీకరణ ఏ విధంగా చేయాలనే కోణంలో కూడా అక్కడ ఉంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న వచ్చే భక్తులకు కావచ్చు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఆ వేములవాడ రాజన్న ఆలయానికి ముందుగా దర్శనానికి వెళ్తారు కాబట్టి అక్కడ శృంగేరి పీఠాధిపతుల ఆధ్వర్యంలో కూడా అక్కడ మొత్తం కూడా పర్యవేక్షిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన అనంతరం కూడా అక్కడ ఎక్కడెక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు, ఎక్కడెక్కడ రోడ్లు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనే కోణంలో కూడా ఆలయానికి సంబంధించిన అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరించే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రాకముందే ఒకవైపు ఇన్ని నిధులను కూడా విడుదల చేయడం జరిగిందని ఇక్కడ ఉన్న కార్యకర్తలతో పాటు స్థానికులు కూడా ఒకవైపు ఉత్సాహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మరి కాసేపట్లో మాత్రం ఎల్పీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. చేరుకున్న అనంతరం కూడా అక్కడి నుంచి మళ్ళీ టెంపుల్కు వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. టెంపుల్కి వెళ్ళిన అనంతరం కూడా ఒకవైపు రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. అంటే సీఎం హోదాలో మొదటిసారిగా అక్కడ దర్శించుకున్న అనంతరము అక్కడ నుండి మళ్ళీ ఆ సభాస్థలికి చేరుకునే విధంగా కూడా ఇక్కడైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి కాసేపట్లో మాత్రం ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి వస్తారు. ఇప్పటికే భారీ ఎత్తున జన సమీకరణ చేసే విధంగా ఇక్కడ ఉన్న నాయకులు అయితే జన సమీకరణను సేకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే 12 గంటల సమయం వరకు అయితే సభాస్థలికి చేరుకుంటారు. సభాస్థలికి చేరుకున్న అనంతరం కూడా ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే విధంగా మాత్రం మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయనే చెప్పవచ్చు. కృష్ణవి రవీందర్, మరి అక్కడ వేములవాడలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన అనంతరం అయితే సీఎం రేవంత్ రెడ్డి గుడి చేరువలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అయితే పాల్గొంటారు అన్నట్లు తెలుస్తుంది. మరి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరెవరెవరు పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నట్లు?
అయితే ఈ సీఎం రేవంత్ రెడ్డి 9:50 ఇక్కడికి చేరుకున్న అనంతరం కూడా వేములవాడ రాజన్న ఆలయానికి అయితే వెళ్తారు. వెళ్ళిన అనంతరం అక్కడ వేములవాడ రాజన్న ఆలయంలో డెవలప్మెంట్ పనులు కొనసాగుతాయి కాబట్టి కంపల్సరీ శృంగేరి పీఠాధిపతులు కూడా అక్కడికి వస్తారు. వచ్చిన అనంతరం కూడా ఆ డెవలప్మెంట్కి సంబంధించి వేములవాడ ఆలయంలో ఏ విధంగా డెవలప్మెంట్ చేసి ఉంటుంది, ఆ గుడికి పరిసర ప్రాంతాలు కావచ్చు, ఒకవైపు అక్కడ ఉన్న రోడ్స్ కావచ్చు, డివైడింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు వివరించి చెప్పే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. దాదాపు ఆ రోడ్డు వైడింగ్ కూడా చేసేది ఏ విధంగా చేస్తారనే కోణంలో మాత్రం ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి అయితే వివరించి చెప్పే అవకాశం కనబడుతుంది. అనంతరము సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు శంకుస్థాపనలు ఇక్కడ నుంచే చేస్తారు. ఈ శంకుస్థాపనలు అయిన అనంతరము సభాస్థలికి 12 గంటల సమయంకి అయితే చేరుకుంటారు. 12 గంటల సమయంకు చేరుకున్న అనంతరం కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఇన్ని కోట్ల రూపాయలతోటి కూడా ఇక్కడ ఆ డెవలప్మెంట్ పనుల కోసం ఒకవైపు విడుదల చేయడం జరిగింది కాబట్టి ప్రత్యేకంగా ఆ టెంపుల్కి సంబంధించి 76 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగింది. ఆ 76 కోట్లలో అక్కడ లింక్ రోడ్స్, అదేవిధంగా అక్కడ బ్రిడ్జ్ గత కొన్నేళ్ల నుంచి కూడా అదే విధంగా ఉంది. అది కూలిపోవడము, టెండర్లు ఇవ్వడము, అటువంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈసారి మరి ఆ బ్రిడ్జ్ను కూడా పూర్తి చేసే విధంగా అందులో నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా రోడ్డు వైండింగ్ కావచ్చు, అదేవిధంగా టెంపుల్కి సంబంధించి ఆవరణకు సంబంధించి చాలా చోట్ల దాన్ని డివైడ్ చేయడము, అదేవిధంగా టెంపుల్ను వెడల్పు చేయడము, అదేవిధంగా రోడ్లు లింక్ రోడ్లు చేయడము, అదేవిధంగా టెంపుల్కి సంబంధించి డెవలప్మెంట్ అన్నదాన సత్రం కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా మిడ్మానేరుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రాకముందే మిడ్మానేరు నిర్వాసితులకు ఇప్పటివరకే 243 కోట్ల రూపాయలను కూడా విడుదల చేయడం జరిగింది. అక్కడ కూడా ఇందిరమ్మ ఇళ్లను కూడా ఈరోజు వచ్చే లబ్ధిదారులకు వాళ్ళకు కొంతమందికి అక్కడ పంపిణీ చేసే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా దాదాపు నూలుపోగు డిపో అంటే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి నేత కార్మికులు ఎన్నో రోజుల నుంచి బలవన్ మరణాలు పొందుతున్నారు కాబట్టి వాళ్ళకు నేత కార్మికులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ నూలుపోగుల డిపో కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నేత కార్మికులకు కూడా హామీలు ఇచ్చే విధంగా అయితే ఇక్కడ కనబడుతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకే వేములవాడ పుణ్యక్షేత్రము, అదేవిధంగా వేములవాడ నియోజకవర్గం గతంలో ఎన్నో వెనుకబడిపోయిన ప్రాంతంగా కనబడుతుంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన అనంతరం ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కనబడుతుంది. అయితే అదేవిధంగా ఇంకా ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంకా వరాలు జల్లులు కురిపించే విధంగా మాత్రం ఈ స్టేజ్ నుంచే ముందరకు పోయే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అభివృద్ధి దిశగానే ముందరికి వెళ్తామనే కోణంలో మాత్రం ఇప్పటివరకు ఆది శ్రీనివాస్ కావచ్చు, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది. అయితే ఈ రోజు ప్రత్యేకంగా మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఈ మంత్రులు కూడా కొంతమంది శ్రీధర్ బాబు, వీళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ ప్రోగ్రాంకి అయితే పాల్గొంటారు. అదేవిధంగా టెంపుల్లో దర్శించుకున్న అనంతరం కూడా ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన అనంతరము 12 గంటల సమయం వరకు అయితే చేరుకొని ఇక్కడ సభాస్థలిలో సభను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కనబడుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా, అదేవిధంగా సిరిసిల్ల ఇటు వేములవాడ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులపైన ఎటువంటి దిశానిర్దేశం చేస్తారనే కోణంలో మాత్రం వచ్చే ప్రజలు కావచ్చు, ఒక కార్యకర్తలు అయితే ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి కంపల్సరీ ప్రజలు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. వచ్చిన వారు కూడా ఆనందంగా ఉండాలనే కోణంలో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారనే చెప్పవచ్చు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రవీందర్.